హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో బై డైరెక్షనల్ శాంప్లింగ్ గేట్ యూజింగ్ డయోడ్ గురించి సర్క్యూట్ డయాగ్రామ్ వర్కింగ్ గురించి తెలుసుకుందాం. సో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ విధంగా రెసిస్టరు డయోడు. సో మీరు యూని డైరెక్షనల్ శాంప్లింగ్ గేట్ తీసుకుంటే వాటి గమనించినట్టయితే మీకు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కొద్దిగా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇవి రెండు కామన్గా ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాము విఎస్. సో డయోడ్ రివర్స్లో తీసుకోండి. సో D1 D2 ఈ విధంగా రివర్స్లో ఉంటుంది. సో ఈ మధ్యలో నుంచి మనం D1 D2కి మధ్యలో నుంచి మనం అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ లోడ్ రెసిస్టెన్స్ RL, అవుట్పుట్ V0 ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు వీటి రెండుటికి కంట్రోల్ సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక కంట్రోల్ సిగ్నల్ VC, సో D1కి ఒక కంట్రోల్ సిగ్నల్ VC. ఈ విధంగా కంట్రోల్ సిగ్నల్ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది రెసిస్టర్ R2, ఇది రెసిస్టర్ RC అనుకోండి. సో ఇది 2 డయోడ్ బై డైరెక్షనల్ శాంప్లింగ్ గేట్ యొక్క సర్క్యూట్ డయాగ్రాము. సో మనకి కంట్రోల్ సిగ్నల్ అనేది పాజిటివ్ నెగిటివ్ రెండు వోల్టేజెస్ ఉంటుంది. లోయర్ లెవెల్ నెగిటివ్ వోల్టేజ్, హయ్యర్ లెవెల్ పాజిటివ్ వోల్టేజ్ ఈ విధంగా 0 మధ్యలో ఉంటుంది. సో మనం ఇది ఈజీగా అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి దీన్ని నేను రీడ్రా చేస్తున్నాను ఈ విధంగా. సో డయోడ్ D1 D2 ఈ విధంగా గీస్తున్నాను. సో మనకి ఈ ఆపరేషన్ అనేది సులభంగా అర్థమవుతుంది. సో ఈ పాయింట్ P అనుకుంటే వీటి మధ్యలో నుంచి పాయింట్ P రెండు డయోడ్స్ మధ్యలో నుంచి మనం అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఇలాగ గీస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ V0. సో రెసిస్టర్ R2 అనేది యానోడ్ D1కు ఉంది. అలాగే AB పాయింట్స్ అనుకోండి. సో ఏ పాయింట్కి మనము B పాయింట్కి రెసిస్టర్ R2 కనెక్ట్ చేద్దాం మొదటిగా. సో ఈ రెండు రెసిస్టర్ R2 మధ్యలో మనం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో R2 రెసిస్టర్. సో వీటి రెండిటి మధ్యలో మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం R2 ఇన్పుట్ సిగ్నల్ VS. సో మనం ఈ సర్క్యూట్ డయాగ్రామే తర్వాత కూడా అనాలిసిస్లో వాడడం జరుగుతుంది. 4 డయోడ్ 6 డయోడ్లో కూడా. సో అదే సర్క్యూట్ని మనం రీడ్రా చేస్తున్నాం. మళ్ళీ మీరు గమనిస్తే పాయింట్ ఏకి రెసిస్టర్ RC కంట్రోల్ వోల్టేజ్ ఉంది, పాయింట్ బికి రెసిస్టర్ RC కంట్రోల్ వోల్టేజ్ ఉంది. సో RC ఇక్కడ కంట్రోల్ వోల్టేజ్ VC1. సో ఇటువైపు కూడా రెసిస్టర్ RC కంట్రోల్ వోల్టేజ్ VC2. సో ఈ విధంగా మనం ఈ సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నాం సులభంగా మన ఆపరేషన్ అనలైజ్ చేయడానికి. సేమ్ సర్క్యూట్ని నేను రీడ్రా చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ ఫిగర్ అనేది బై డైరెక్షనల్ శాంప్లింగ్ గేట్ని మనకు చూపిస్తుంది యూజింగ్ 2 డయోడ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సో ఫిగర్ B అనేది V2 నెగిటివ్ ఉంటుంది, VC1 నెగిటివ్ ఉంటే మనకు VC2 పాజిటివ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏ నెగిటివ్ ఉంటే సో మనకు పాయింట్ B పాజిటివ్ ఉంటుంది. సో పాయింట్ ఏ నెగిటివ్ కాబట్టి మనకు D1 ఒక యానోడ్ నెగిటివ్ అవుతుంది. సో రివర్స్ బయాస్ అవుతుంది. ఇక్కడ పాయింట్ B పాజిటివ్ కాబట్టి డయోడ్ D2 క్యాథోడ్ పాజిటివ్ కాబట్టి రివర్స్ బయాస్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ కాబట్టి యానోడ్ నెగిటివ్, ఇక్కడ క్యాథోడ్ పాజిటివ్ అవుతుంది. సో రెండు రివర్స్ బయాస్ అవ్వడం వల్ల మనకి ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వడం జరగదు. సో D1 D2 రెండు రివర్స్ బయాస్ అవ్వడం జరుగుతుంది. సో రెండు రివర్స్ బయాస్ అయినాయి కాబట్టి రెండు ఆఫ్ స్విచ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు అవుట్పుట్ ఏమీ రాదు. సో ఇన్పుట్ విల్ నాట్ బి ట్రాన్స్మిటెడ్ టు అవుట్పుట్. సో తర్వాత కండిషన్ ఎప్పుడైతే VC1 పాజిటివ్ అవుతుందో పాయింట్ ఏ పాజిటివ్ అవుతుంది, VC2 నెగిటివ్ అయినప్పుడు పాయింట్ B నెగిటివ్ అవుతుంది. సో ఏ పాజిటివ్ B నెగిటివ్ అవుతుంది కాబట్టి మనకు D1 యొక్క యానోడ్ పాజిటివ్, D2 యొక్క క్యాథోడ్ నెగిటివ్ కాబట్టి D1 D2 కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో రెండు ఫార్వర్డ్ బయాస్ అవ్వడం వల్ల మనకి ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో D1 D2 అనేది రెండు కండక్ట్ అవి ఫార్వర్డ్ బయాస్ అయ్యి ఇన్పుట్కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇన్పుట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ది అవుట్పుట్. సో ఇది దీని యొక్క ఆపరేషన్. సో ఎంతసేపు అయితే మనకు
ఈ డయోడ్ D1 D2 ఫార్వర్డ్ బయాస్ అవుతుందో అంతసేపు మనకి ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.